గత రాత్రి కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో కన్నీటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలపడి ఉన్న వడ్లు ఒక్కసారిగా కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. దాంతో ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంట కళ్ల ముందే పాలవుతుంటే ఏం చెయ్యాలో తెలియక రైతుల గుండె కుబేల్మంది. మద్దతు ధర వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నామని, తడిసిన ధాన్యాన్ని చూసి తీవ్ర దిగాలు చెందుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కాలయాపన చెయ్యకుండా తక్షణమే తమ వడ్లను కొనుగోలు చేసి తమ్ము ఆదుకోవాలని కొమురవెల్లి రైతాంగం కన్నీటితో విజ్ఞప్తి చేస్తోంది. ఐకేపీ వరి ధాన్యాన్ని కొమురవెల్లిలో వరి ఐకేపీ ధాన్యాన్ని కొమురవెల్లిలో ఐకేపీ వరి ధాన్యాన్ని కొమురవెల్లి ఐకేపీలో తడిసిన ధాన్యాన్ని కొమురవెల్లిలో ఐకేపీ వరి ధాన్యాన్ని తడిసిన వరి ధాన్యాన్ని కొమురవెల్లి ఐకేపీలో తడిసిన వరి ధాన్యాన్ని కొమురవెల్లిలో తడిసిన వరిధాన్యాన్ని కొమురవెల్లి ఐకేపీలో తడిసిన వరిధాన్యాన్ని కొమురవెల్లి ఐకేపీ కొమురవెల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్లో ఉన్నాము. మరియు ఈరోజు వరి కల్లాలు చూస్తే రాత్రి పడ్డ అకాల వర్షానికి చాలా వరిధాన్యం తడిసింది. మరియు ఒక్కొక్క రైతు ఇక్కడ కల్లంలో ఐకేపీ సెంటర్లో పోసి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు అయినా కూడా లారీలు సక్రమంగా వస్తలేవు. మరియు ఎవరినైనా అడిగితే ఎంఆర్ఓ గారిని ఇట్లా అడిగితే లారీలు పంపిస్తామని దాటవేయడం జరుగుతుంది. మరి ఒక్క అధికారి కూడా సరిగా పనిచేయడం లేదు. మరియు లారీలు సకాలంగా వస్తే ఈ రోని కార్తీ వరకే మొత్తం అయిపోయేది ఉండే. మరి ఈ రైతు చాలా ఇబ్బంది పడుతుండు. మరి రానున్న పోయిన ప్రభుత్వంలో అయితే కేసీఆర్ గారు ముందస్తుగా ప్లాన్ చేసి ఈ వడ్లు ఏ విధంగా కొనాలి, రోజుకు ఎంత ధాన్యం వస్తుంది అని ఒక ప్రణాళిక ప్రకారం వడ్లను చేరవేస్తుండే. మరియు అదేవిధంగా ఈ ప్రభుత్వం రైతుల పక్షాన లేకుండా ఆ ప్రణాళిక రూపుదిద్దకుండా మరి అధికారులపై వదిలేశారు. మరి అధికారులపై వదిలేస్తే అధికారులు కూడా చూసి చూడనట్టు వహిస్తున్నారు. మరియు దాన్ని రైతులను ఆదుకోవాలంటే మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు కానీ ముందుకు వచ్చి రోజుకు మినిమంగా ఇంకొక ఇంట్లో ఒక 10-15 లారీల వడ్లున్నాయి. ఆ వడ్లను సకాలంలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కనుక ఒక 5-6 రోజులలో మొత్తం ఎత్తిపేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరి వరి పంట బాగా పండింది, రైతులు తీసుకొచ్చారు అంటారు. మరి పోయిన ప్రభుత్వాలలో ఇంతకంటే వరి పంట బాగా పండింది. మరి దీన్ని రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నాను. మరియు అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులు ప్రైవేటుగా పంపిస్తామని పెద్ద రైతులు కూట్లను సంచులు ముందుగానే ఇచ్చి మరి వారికి లారీలు ఇండ్లే వచ్చినాయి, ఐకేపీ సెంటర్కి వచ్చినాయి, వారి తీసుకుపోవడం జరిగింది. మరియు చిన్న సన్నకారు రైతులు ఇప్పుడు నెల 15 రోజుల నుండి ఇక్కడే పడుకుంటున్నారు. మరి వారు తిండి లేక తిప్పలు లేక ఇక్కడనే ఉంటే మరి వాళ్ళకు బాయికాడ కానీ ఇంటికాడ కానీ అఘోర పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ప్రభుత్వము, అధికారులు అందరూ కలిసి ఒక 10 రోజులలో దీన్ని ఇంకో 5-6 రోజులలో మొత్తము ఎత్తిపించి మరియు రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నాను. ఇక్కడ కొమురవెల్లి సెంటర్లో ఒక 25 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఒడ్లు వేయడం జరిగింది ఒక్కొక్క రైతు. నేను పోసి 25 రోజులు అయింది, పట్టి 15 రోజులు అయింది. ఇక కొందరు సంచులు నింపి అయితే 15 రోజుల నుంచి సంచులు నింపే ఉన్నాయి. మొత్తం చెదలు వచ్చి కింద నుంచి మీ దాకా చెదలు వచ్చి మొత్తం పుచ్చిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల
మొన్న ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. మేము ఆమె ఇక్కడ సందర్శిస్తే మేము మా ప్రాబ్లమ్స్ చెప్పినాం. మేడం దయచేసి మా రైతు పక్షాన ఉండి మీరు రైతే రాజు అంటున్నారు కదా, రాజు కాదు ఒక మనుషుల లెక్కన చూడండి. కనీసం ఎన్నో పెట్టుబడులు పెట్టి పుస్తెమంటలు కుదబెట్టి 3% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మందు బస్తాల కాడ, తర్వాత కూలీలు ఈ ట్రాక్టర్ కిరాయిలు ఇవన్నీ పైసలు లేకపోతే 3% తీసుకొచ్చి పుస్తెమంటలు కుదబెట్టి తీసుకొచ్చిన మేడం. మరి ఇప్పుడు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. వడ్లు పోగానే ఇస్తా అని చెప్పినాము. డబ్బులు అడుగుతున్నారు. ఎట్లా మేడం అంటే మీరు ట్రాక్టర్ పెట్టుకోరు, మీ సొంత వెహికల్ ఉంటే పెట్టుకోరు అని చెప్పడం జరిగింది. ఆమె సొంత వెహికల్ కూడా రైతులకు ఎవరికి ఉన్నాయో అందరం పిలిపించి ఒక 25 బండ్లు ట్రాక్టర్లను వాళ్ళు చేస్తామని చెప్పారు. మరి ట్రాక్టర్లు ఇప్పుడు ఒక లారీలో 1000 బస్తాలు పోతాయి. లారీలో 1000 బస్తాలు పోతాయి. 1000 బస్తాలు అంటే ట్రాక్టర్లకు 100 బస్తాలే పోతాయి. ఒక 10 ట్రాక్టర్లు కావాలి. ఒక లారీలో పోయే వడ్లు 10 ట్రాక్టర్లలో పోతాయి. కాబట్టి మేడం ఇట్లా ప్రాబ్లం అవుతుంది. మరి 10 ట్రాక్టర్లు అయితే ఒక లారీ. ఇప్పుడు మరి ఆడికి పోతే లారీ ఒకటే ఉంటుంది, ఒకటే డ్రైవర్ ఉంటారు. కానీ ఇక్కడ 10 మంది డ్రైవర్లు ఉంటారు, 10 ట్రాక్టర్లు ఉంటాయి. మరి సీరియల్ ప్రకారంగా అంటే వీళ్ళు పెట్టరు. మరి ఎట్లా అంటే ఏం లేదు మా డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని పెడతాం, ఎమ్మడే అన్లోడ్ అయితే పంపిస్తామని చెప్పాను. చెప్పించిన తర్వాత మేము సిద్ధమైన తర్వాత అదేం లేదు లారీలో మాట్లాడుకోవచ్చు. లారీలో మాకెవరు వస్తారు? లారీ రారు కదా. ఇట్లాంటి అధికారుల వల్ల పేద మొత్తం నాశనం, ప్రభుత్వాన్నే బస్ట్ పట్టించే ఏర్పాట్లు ఇలాంటి అధికారులు ఉండడం వల్లనే ఇదవుతుంది. ఇప్పటికైనా దయచేసి మేము గడుతున్నటువంటి పన్నులు అది ఎవరికి తెలియదు, మా రైతులకు కొంతమందికి తెలుసు. రైతులు అంటే అమాయకులు, ఒక మనిషి లెక్కనే గుర్తించమని చెప్తున్నాం. బస్తాల కాడికి పోతే వాడు దోపిడీ చేస్తాడు, ఏది అమ్మే కాడికి పోతే వీడు దోపిడీ చేస్తాడు. సర్వనాశనం. రైతుకి ఏం లేదు. ట్రాక్టర్ కిరాయిలు, నాటు కాల్పుగూళ్ళు, వారు బస్తాలు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కొత్తగా 2020 బస్తా 2800కు చేసిండట. ఇక ఎంత మరి రైతు రాదనుకుంటూ ఇదేంద్రా నాయన. ఇప్పటికైనా రైతు లేనిది రాజ్యం లేదు. రైతు దాల్చుకున్నాడు అంటే మీరు ఎక్కడ ఏం తింటున్నారు? మీరు అన్నం తింటలేరా? రైతు పండించిందే కదా. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు పన్న తర్వాత మేము ఏం తింటున్నాం, రైతులను గోస మాకు తగులుతుంది అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు రైతు ఏ ఒక్కడు కూడా పూరి గుడిసెలు పెంకుటిన్లే ఉన్నాయి. మేము తరతరాల నుంచి 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా నేను వ్యవసాయం. నాకేం లేదు. మా పనులతో జీతాలు తీసుకుంటే మాకు సేవ చేయరా? మీ పుణ్యం చేయమంటలే. మీ జీతం తీసుకున్నది మీకు పెయిన్ ఎట్లా పడుతుంది? మాయి కదా పైసలు అవి. కాబట్టి ఇప్పటికైనా దయచేసి అధికారులకు చెప్తున్నాము, రైతు మీద మీరు దృష్టి పెట్టి ఇప్పుడు నానిపోయిన ఓట్లని బాధ్యులు ఎవరు? దానికి బాధ్యత వహించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి సరి అయిన ధరకు, ఏదైతే మీరు గ్రేడ్ 1 ధర ఎంత 2389 ఉన్నాయో ఆ రేటు ప్రకారంగా మాకు ఇవ్వండి. కామన్ కింద పంపుతున్నారు మీరు, కామన్ ధర వచ్చేసి ఎంత అంటే 2369, 20 రూపాయలు డిఫరెన్స్. కామన్ అంటే ఏంటిది? కామన్ ఎందుకు పెట్టారు? కామన్ అంటే అలా తాలో దప్పుకో ఉంటుందన్న ఉద్దేశంతో కామన్ పెట్టారు. ఇది కాకుండా కామన్ కింద పంపించిన తర్వాత ఆడ మిల్లులకు పోయిన తర్వాత మళ్ళీ రైతులను పిలుచుకపోయి ఈ కిలో 2 కిలోలు కట్ చేస్తేనే దించుకుంటాం, లేకపోతే లేదంటే రైతు ఎటు పోతాడు? రైతు ఎక్కడ ఏం చేయగలుగుతాడు? అక్కడ మీ ఇష్టం రా నాయన, మీరు ఎంత కట్ చేసుకొని నాకు దిగింది లెక్క అని దండం పెట్టి వస్తాడు. పడిచినాయి, చెదలు పట్టినాయి. మరి అవి ఏం చేయాలి? ఏం కథ? తీసుకుపోతారా లేదా? లారీలు వస్తలేవు. వచ్చిన లారీ ప్రైవేట్గా వస్తుంది, నింపుకొని పోతుంది. మరి అట్లా ఎన్ని రోజులు పడతారు? వీడికి 1 నెల రోజులు అయి ఉండబట్టి, వానలు వర్షం రావట్టే. ఈయన బీట్లుంటే మరి ఇంటికాడేం కావాలి, బయకాడేం కావాలి, ఎటు పోవాలి? మీ లెక్క మాకింత నౌకరు చూస్తే మేము నౌకరు చేసుకొని వస్తాం కదా కూర్చొని. ఇది ఎక్కలని పోకపోయేందుకు చేసుకున్నాడు? మట్టి తిని మట్టి తగ్గితే అవి చేతికన్నా వస్తలేవా? కుమరవెల్లి మార్కెట్లో వడ్లు పోసినాం, నానిపోయినాయి. కొనుగోలు ధర కొనాలి మంచి ధరకు. మొత్తం నానిపోయి రైతులంతా ఖరాబ్ అయినారు. వడ్లు మొత్తం నానిపోయినాయి. వారం వర్షం కొట్టి లారీలు వస్తలేవు, తీసుకుపోతలేవు. జల్ది తీసుకుపోతలేరు. జల్ది తీసుకుపోవాలి. నెల ఉండబట్టి వడ్లు 2 నెలల పనులు తక్కువ రైతు నానిపోయి ఆయన ఖరాబ్ అయినాయి. మొత్తం ఖరాబ్ అయినా తీసుకుంటారా కొనరా? మరి ఈ సాగుమంటారా? రైతు ఊరి పెట్టుకొని సావాలన్నా? మరి ఈ ప్రభుత్వం చేసే పని చెప్తుంది. మరి మనం దోసుకపోం మొత్తం దేశాన్ని దోసుకపోయింది. ఈ వరకే మళ్ళీ దోసుకపోతే వాడు మళ్ళీ రాడు, మమ్మల్ని బతకనీయడు. కానీ ఇక బతుకమ్మ చల్లగా
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.